తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ని ఉద్దేశిస్తూ సినీ సెలబ్రిటీలపై చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని ప్రస్తావన వచ్చినప్పుడు కేటీఆర్ సమంత వస్తే కూల్చడం ఆపేస్తానని చెప్పాడని, దీంతో నాగార్జున సమంతను రిక్వెస్ట్ చేయగా ఆమె రిజెక్ట్ చేసింది. అందుకే సమంత, నాగచైతన్యకు విడాకులు ఇప్పించారు నాగార్జున అంటూ సంచలన కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నాగార్జున కూడా స్పందిస్తూ, దయచేసి మా వ్యక్తిగత కుటుంబ విషయాలపై ఇలా అబద్ధాలు చెప్పడం మానుకోండి. దయచేసి మీ వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోండి. మీరు చెప్పినవన్నీ అసత్యాలు అంటూ ఫైర్ అయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయాలపై స్పందించారు. సినీ ఆడవాళ్ళు అంటే మీకెందుకు అంత చులకన? గౌరవమైన పదవిలో ఉన్నారు, మీరు కూడా ఒక ఆడవారిని మర్చిపోయారా అంటూ చురకలు అంటించారు. సింగర్ చిన్మయి, నేచురల్ స్టార్ నానితో సహా చాలామంది సెలబ్రిటీలు అక్కినేని కుటుంబానికి, సమంతకు అండగా నిలుస్తూ కొండా సురేఖపై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఈ వార్తలు సమంత వరకు చేరడంతో సమంత కూడా స్పందించింది. దయచేసి తనను రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వాటిలోకి లాగవద్దు అంటూ ఆమె కోరింది. అయితే చిన్మయిని సమంత ఫోన్ ట్యాప్ జరిగిందా అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా ఆమె ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, చేయాల్సింది చేస్తారు, వాళ్ళు ఎవరికి జవాబుదారీగా ఉండరని పేర్కొంది. ఇక సినీ సెలబ్రిటీలంతా ఒక్కసారిగా వరుస ట్వీట్స్ చేస్తూ దాడి చేయడంతో తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెబుతూ ఒక ట్వీట్ కొండా సురేఖ చేసినట్లు ప్రచారం సాగుతుంది. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అంటూ సమంతను ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ ట్వీట్ చేసింది. ఇక అయితే ఇది కొండా సురేఖ అఫీషియల్ అకౌంట్ కాదు అంటూ కొంతమంది చెప్పడం గమనార్హం. కాబట్టి కొండా సురేఖ మీడియా ముందుకి వచ్చి చెబితే కానీ ఈ విషయం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.